రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకి తీవ్రమవుతోంది. తెల్లారి లేచింది మొదలు తిండి తిప్పలు మాని ఎరువుల దుకాణాల ముందు బారులు తీరినా బస్తా యూరియా దొరకట్లేదు. ఓవైపు పంట అదును దాటిపోతుండటంతో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. సమయానికి యూరియా అందించకపోతే తీవ్ర నష్టాలు తప్పవని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సాగు పనులు జోరుగా నడుస్తున్న తరుణంలో రైతులు రోజుల కొద్దీ దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు. రేయి పగలు తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. పంటలు వేసిన 20 రోజుల్లోపే ఎరువులు చల్లాలని, ఆ తర్వాత వేసినప్పటికీ దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ఉదయం 4 గంటల నుంచే రైతులు చెప్పులను వరుసలో పెట్టి పడిగాపులు కాశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని సహకార సంఘం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. రామయంపేటలో బీజేపీ, చిలప్చేడు మండలం చిట్కూల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. డిమాండ్కు తగ్గట్టుగా రైతులకు యూరియాని పిండి అందుబాటులో లేనందుకు ఇప్పటికి వారం రోజులు అయితే లైన్లో నిలబడి ఒక లోడ్ వస్తారు 300 మంది లైన్లో పడుతున్నారు. 100 మందికి దొరుకుతుంది, 200 మంది కాలికి వెళ్ళిపోతా ఉన్నారు. 5 ఎకరాలు 6 ఎకరాలు వేసుకున్న వాళ్ళకి 2 బస్తాలు ఇస్తే ఏం చేస్తారు? దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వము అందుబాటులోకి పిండి తీసుకొస్తే జనాలకు అవకాశం దొరుకుతుంది, రైతులకు కొంచెం మేలు జరుగుతుంది. నాట్లు వేసినాము, మేము ఆల్రెడీ వేసినాము, నాట్లేసి పిండి చల్లక లేట్ అయిపోతుంది. ఈ వర్షం ఉన్నందుకు పిండి నిన్నమొన్న చల్లలేదు. ఇప్పుడు పిండి వర్షం వరిపోయింది కాబట్టి పిండి చల్లాలనుకుంటే అది పిండి కూడా మాకు సకాలంలో దొరుకుతలేదు. నేను 4 గంటలకు వచ్చానండి. 4 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాము. సీనియర్ సిటిజన్ మేము ఎంతసేపు నిలబడగలుగుతాం? ఎంతసేపు నిలబడాలంటే ఎంతసేపు గంటలు నిలబడగలుగుతాము? చుట్టుకుపడతాము యాస్టకు వచ్చి. మేము యూరియా సంచి తిరుగుతున్నాం. 3 రోజులు ఒక సంచి దొరకలేదు. కొద్దిగా ఉదయం వచ్చినాము. ఇప్పుడు కూడా ఒక సంచి దొరకలేదు. ఆకలి కొని ఇప్పుడు కూడా మాకు దొరకలేదు సార్. ఇంకా 4 రోజుల యూరియా కోసం తిరుగుతున్నాం, దొరకలేదు. ఈ రోజు కూడా పొద్దుగాల వచ్చినాం. లైన్ నిలబడి లాస్ట్కి వచ్చింది. అట్లా కూడా యూరియా దొరకలేదు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతన్నలకు యూరియా కొరత మరింత వేధిస్తోంది. వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల ముందు చిన్నా పెద్ద తేడా లేకుండా బారులు తీరారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలో యూరియా టోకెన్ల కోసం రైతులు గోడలు దూకి పరిగెత్తారు. మరిపెడలో 563 వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. నల్గొండ జిల్లాలో సహకార సంఘాల ముందు మహిళా రైతులు పడిగాపులు కాశారు. వాన తెరుపునిచ్చిన నేపథ్యంలో పంటకు ఎరువు అందిద్దామంటే యూరియా కొరతతో దిక్కుతోచని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన ఇలా స్టాప్ అయింది కాబట్టి ప్రతి ప్రజలకు పొలానికి వెళ్తామంటే ఒక బస్త కూడా దొరకలేదు. నైట్ 3 గంటలకు వచ్చినాయి. చాలా ఇబ్బంది పడుతుంది. పత్తి చెట్లు కానీ మొక్కజొన్నలు కానీ మన పొలాలను కానీ చేద్దామంటే దొరకదు. ప్రతిసారి 10 గంటలకు ఇచ్చేది 6 గంటలకే వచ్చింది, కథం తీసుకున్నారు, అయిపోయినాయి అంటాను. ఇప్పుడు 10 రోజుల పాటు తిరుగుతాను. మాకు ఫీజుకి వచ్చింది, మొత్తానికి అయిపోయింది. పొలం నాటేసి 4 రోజులు అవుతుంది. ఒక్క బత్త కాదు, సగం బత్త కూడా దొరకట్లేదు. మొత్తం ఇప్పుడు అట్నే అయిపోయింది. 2 ఎకరాల మొక్కజొన్న వేయకపోతే మొత్తం ఫీజు తోడింది, అది మొత్తానికి ఎర్రబడ్డది. కథ కంకి పెడతలేదు, ఏం లేదు. యూరియా పని చేయబట్టి మా ఇబ్బంది కాదు. పనులు రోజులు పెట్టుకుని రోజు తిరుగుతాను. సొసైటీ ప్రతి ఒక్క సొసైటీ తిరుగుతాను, ప్రైవేట్ గా తిరుగుతాను. ఏడో తిరిగినా కానీ ఏడో దొరకట్లేదు. అసలు ఎక్కడ దొరకట్లేదు, ఏం కావట్లేదు. ఏం చేయాలి? మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలి, ఏం కదా. 15 ఎకరాల అడుగు పిండి తప్ప ఇప్పుడు 2 నెలల కావాలి. కనీసానికి ఊరియా తిరిగి యాస్టకు తనను కొబ్బత కూడా తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలో రైతులు తికమిక అవుతుంది. అసలు ఎక్కడికి పోవాలి, మేము ఏం చేయాలో మాకే అర్థం కాని పరిస్థితి. ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు ఇతర పురుగుల మందులకు యూరియా బస్తాలకు లంకె పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకుని ఇతర మందులు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.